సూలూరుపేటలో ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణను అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి మాట్లాడుతూ వేమూరి రాధాకృష్ణపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూలూరుపేటలో ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణను అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి మాట్లాడుతూ వేమూరి రాధాకృష్ణపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏబిఎన్లో వచ్చినటువంటి వార్తా ప్రసారాలని మీరందరూ గమనించడం జరిగింది. దాని మీద ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిలివేటి సంజీవన్న గారి పిలుపు మేరకు ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ పైన ఆ కార్యక్రమం చేసిన వారి సిబ్బంది పైన తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు ఆ కంప్లైంట్ తీసుకుని అన్ని పోలీస్ స్టేషన్లో మాదిరిగానే మీకు కూడా అక్నాలజ్మెంట్ ఇస్తాము, ఒక్కసారి నేను పై అధికారులను కనుక్కొని అక్నాలజ్మెంట్ ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. నువ్వు ఎన్నైనా కాసుకో, కానీ మాట్లాడే ముందర ఒక సభ్యత సంస్కారం ఉండాలి. మాట్లాడేటప్పుడు ఆ సభ్యత సంస్కారం నువ్వు మర్చిన రోజు మాకు కూడా నోరుంది. మేము నోటికి వచ్చినప్పుడు మాట్లాడడం మాకు చేతకాని పని కాదు, అదేమి మాకు తెలియని విద్య కాదు. మేము మాట్లాడడం మాకు అదేమి పెద్ద బ్రహ్మ విద్యం కాదు. నువ్వు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని నువ్వు చేయాల్సిన ఒక మీడియా ప్రతినిధి అయ్యండి, నలుగురికి ఆదర్శవంతంగా ఉండాల్సింది పోయి ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి లుచ్చా రాజకీయాలకి, చంద్రబాబు నాయుడికి నువ్వు పట్టం కడుతున్న విధానానికి ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూలూరుపేట నియోజకవర్గం తరఫున ఖండిస్తూ ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్కి కూడా రసీదు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్తామని తెలియజేయడం జరుగుతుంది.